నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. కొద్దిగా అనాలిసిస్ చేద్దాం ఆయన గురించి. ఆయన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రిగా అయితే ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు. ఆయన గురించి ఒక్కసారి వెనక్కి మనము పరిశీలిస్తే కనుక ఆయన ఒకప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భవించక ముందు, అంటే పార్టీ పెట్టక ముందు ఆయన మొదటగా కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్ పార్టీలో చేరిండే. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఇమీడియట్గా కూడా కాంగ్రెస్ నుంచి జనసేన పార్టీకి ఆయన షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి జనసేన పార్టీలో ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎంత అంటే జనసేన అధ్యక్షుడైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. నాగబాబు గారి కంటే ఈయనకేంటి ప్రాధాన్యత, ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకంటే ఒకటి మనం మాట్లాడుకోవాలి, కుటుంబం వేరు, పాలిటిక్స్ వేరు, రాజకీయం వేరు, కంప్లీట్గా కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం వేరు, కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయం వేరు. సో రాజకీయంలోకి సొంత అన్న వచ్చినా కూడా ఇంకెవరు వచ్చినా కూడా కుటుంబం నుంచి రాజకీయాల్లో అందరూ ఒకటే అన్నట్టుగా కూడా చూస్తారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. సో అదే ఇక్కడ ఉందని చెప్పాలి. సో ఈయనకి జనసేనలో ఒక పెద్ద పాత్రనే ఉంది, ఈయనకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఎంత అంటే జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తర్వాత మొత్తంగా కూడా ఎక్కువ పాత్ర పోషించేది నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పాలి. అయితే ఈయన గురించి ఒక్కసారి వెనక్కి వెళ్తే, ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని చెప్పవచ్చు. ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే తెనాలి నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. తెనాలి నుంచి గెలిచాక అక్కడ ఒక్కసారి మీరు పరిశీలిస్తే తెనాలిలో ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది మీకు తెలుస్తుంది. తెనాలిని ఎంతో అభివృద్ధి దిశలో కూడా తీసుకెళ్లారు. తెనాలిని చాలా అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పొచ్చు. చిన్న చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద కార్యక్రమాల వరకు చూస్తే తెనాలిని పూర్తిగా ఈరోజు అక్కడ అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి అభివృద్ధి చేపట్టి తెనాలిని ఒక పొజిషన్లో ఉంచారంటే దానికి పూర్తి కారణం ఈయనే అని చెప్పొచ్చు. అలా ఆయన పార్టీలో కూడా కొనసాగుతూ వస్తున్నారు. జనసేనలో ఒక పెద్ద దిక్కు అని చెప్పుకోవచ్చు మనం మాట్లాడుకుంటే. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రతి ఒక్కటి బాధ్యతలు నెత్తిమీద వేసుకొని ఏది ఉన్నా కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి, పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి, పార్టీకి తోడ్పడేటువంటి వ్యక్తి అంటే నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పాలి. ఆయన కూడా ఆయనకి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పొచ్చు. నాగబాబు గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, మధ్యలో ఎంటర్ అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి అని కాదు, కానీ కొంతవరకు ఆయన సహకారం అందించినప్పటికీ కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చి మనం రీసెంట్గా చూసుకుంటే కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఎంతో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారితో తిరగడం జరిగింది, ప్రజల్లో తిరిగారు, ఎంతో కష్టపడ్డారు. అందుకు కూడా ఆయనకు ఒక స్థానం అంటూ జనసేన పార్టీలో దక్కిందని చెప్పాలి. అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారికే ముందుగా ఉంటుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే అంతలా అభిమానిస్తూ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. పార్టీని ఒకవేళ ఒక దిశలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఈయన సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట స్కూళ్ళు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం భోజన సౌకర్యం కలిగిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, స్కూళ్ళలో కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, పథకాల గురించి మనందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి నిర్వాహం అరాచకం అంతా ఇంత కాదు, దానికి ఏపీ ప్రజలు చాలా వరకు తీవ్రంగా నష్టపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేశారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అని మనందరికీ కూడా తెలుసు. అయితే ఇకపై మధ్యాహ్న భోజనం మరింత రుచికరం కూడా అవుతుందట. దానికి సంబంధించి విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యం కూడా కేటాయించబోతున్నారు. వాళ్ళకి మంచి రుచికరమైనటువంటి ఆహారం కూడా అందించబోతున్నట్టు నాదెండ్ల మనోహర్ గారు తెలపడం జరిగింది. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విలేకరులతో కూడా మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం అయితే జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మకమైన మైలురాయిని ఛేదించిందన్నారు ఆయన. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు సృష్టించిందని చెప్తున్నారు. వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్లోనూ ధాన్యం కొనుగోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన వివరించారు. తేమ శాతం సమస్యలు, తూకం సమస్యలు, గోధుమల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీడియా ముఖంగా హామీ ఇచ్చారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్కూళ్ళల్లోకి ఏదైతే సన్న బియ్యంని కూడా తీసుకురావడం అనే అంశం గురించి కూడా మాట్లాడారు. ఇక అక్కడ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలకి మంచి ఆహారం అందిస్తామంటూ కూడా ఇక మాట ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే బాధ్యత, పూర్తి బాధ్యత మాదే అంటూ కూడా ఇక ఆయన ఒక మాట ఇచ్చారని చెప్పొచ్చు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే 746% అధికంగా ధాన్యం కొనుగోలు జరిపినట్లు మంత్రి వివరించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజకం పథకంలో సన్న బియ్యం చేరుస్తామని తెలిపారు. ఇక రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిలుస్తుంది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసమే తోడ్పడుతుంది, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాము. ఇక ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. ముఖ్యంగా రైతులకి ఒక భరోసా కల్పిస్తాము, ప్రతి ఒక్కరి సమస్యలో మేము తోడుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఇక వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం కూడా మేము ఇవ్వబోతున్నాం అంటూ కూడా ఇక ఆయన వెల్లడించారు. సో చూశారు కదా, ఆయన గురించి ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక ఆయన తెనాలిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఇప్పుడు జనసేన పార్టీలో ఉండి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ప్రజల పక్షాన ఉండి ఏ విధంగా నడుస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.